హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పట్టుబడి వచ్చేసి పుత్తివెన్ దగ్గర నీలపూడి చెరువు వచ్చి 20 ఎకరాల ట్యాంక్ ఇది. ఫస్ట్ రోజు పట్టుబడిది. ఫస్ట్ రోజు అంటే మొన్న ఫస్ట్ రోజు పట్టుబడిలాగే 31 టన్ను ఇది. అంటే 2 రోజులు పట్టుబడి కలిపి ఒక వీడియో పెడుతున్నాను చూడండి. ఇదైతే ట్రాక్టర్ మీద షిఫ్టింగ్. ఫస్ట్ రోజు వర్షం రాలేదు కాబట్టి ట్రాక్టర్ మీద షిఫ్టింగ్ చేస్తున్నాం. 31 టన్ను చాలా స్పీడ్గా అయింది పని. ట్రాక్టర్ మీద బరకలు కట్టుకోవడం చాలా లేట్ అయిపోయింది. సరికేయడం అయితే చాలా సింపుల్గా అయింది. చూడండి, గుంటు నొక్కుంటున్నాం. అందరూ కుర్రోళ్ళే. 30 మంది జనాల్లో 20 మంది కుర్రోళ్ళు వచ్చారు. చాలా బాగా చేశారు పని. 3 ట్రాక్టర్లకి నొక్కున్న గుంటు అయితే ఫస్ట్ గుంటు. 3 ట్రాక్టర్లు అంటే ట్రాక్టర్కి వచ్చి 70 ట్రే వెళ్తుంది. 3 ట్రాక్టర్లు వచ్చి బండి అయిపోద్ది. 10 టన్నుల బండి, 11 టన్నులు, 12 టన్నులు అవుద్ది. 3 ట్రాక్టర్లు వచ్చి 4 ట్రాక్టర్లు. చేప వచ్చి కేజీ 1100 సైజు చేప. ఫస్ట్ రోజు పట్టుబడికి అయితే ఎండ విపరీతంగా కాసింది. చాలా బాగా ఎక్కేసింది చూడండి. రెండో రోజు పట్టుబడి కూడా దీనికి డిఫరెంట్గా ఉంటుంది. అదైతే మోసం కొంచెం అవతల గొంతున ఉంటుంది. ఫస్ట్ రోజు పట్టుబడిది. రెండో రోజు పట్టుబడి అయితే పొద్దున్న తెల్లవారుజామున 3 గంటలకే బయలుదేరాం. 5 గంటలకల్లా చెరువులో దిగిపోయాం. పొద్దున్న వాటర్ కట్టేసుకున్నప్పటికి కట్టేసిన తర్వాత వర్షం కురిసింది. చెరువులో ఉండి సరుకు మొత్తం లాగేసాం. వర్షం కురిస్తే ఈ ట్రాక్టర్ షిఫ్టింగ్ కుదరదన్నారని మోత మోయడం మొదలు పెట్టాం. ఆ ట్రాక్టర్లో ఈ లూజు బళ్ళు కాబట్టి 1-2 టన్నులకు వచ్చి 10 గంటలకు అవ్వాల్సిన పని సాయంత్రం 5 అయిపోయింది. ఒక పక్కన పొద్దున్న ఫుల్ వర్షం, దానికి జారిపోయి పడిపోతా మోటార్లు మూసుకుంటాం. తర్వాత మళ్ళీ ఎండ కాసింది. చాలా విపరీతం కాసింది ఎండ అయితే. దంచి కొట్టినట్టు వర్షాలు, ఎండ కూడా అలా కాసింది. ఆ వంతెన మీద మోత మోసి వీడియో కూడా కనిపిస్తుంది చూడండి. మీకు స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా వీడియో అయితే. ఈరోజు నా 3వ రోజు వర్షం పట్టుబడి, కాకపోతే వర్షం కురవటం వల్ల అందులో లూజ్ సరుకు 4 టన్నులు ఎంతో ఉంది. ఆ 4 టన్నులకి బండి పెట్టరు, టచింగ్ అయ్యింది. దాని గురించి ఈరోజు పట్టుబడి ఆగిపోయింది. ఇదైతే మొన్న నిన్నటి పట్టుబడి. ఇది ఫుల్గా ఉంటుంది వీడియో. ఫుల్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుద్ది ఫస్ట్ రోజు పట్టుబడికి సెకండ్ రోజు పట్టుబడికి డిఫరెన్స్. ఆ గుంట అయితే దగ్గరగా 4 బళ్ళు అయిపోద్ది టాటర్లో. అంత పెద్ద గుంట నొక్కున్నాం. ఇది రెండో రోజు పట్టుబడి ఇప్పుడు వచ్చింది. ఇక్కడ నుంచి కలిపిన కోసం ఇది రెండో రోజు పట్టుబడి మోత. చూడండి ఎంత వర్షం కురిసిందో, జారిపోయి మూటలు మోసుకుంటా. అందరు కుర్రోళ్ళే. అంత దూరం పోయాలి మోత. ఆ వంతును కూడా ఊగుతూ ఉండేది. జారిపోతా పడిపోతారు అనిపించేది. కాకపోతే ఎవ్వరు కూడా ఒక మూట కూడా పడేయలేదు. అంతల్లా మోసారు మోత. వీళ్ళందరూ వెంకట తిప్ప, శనగోలపాలెం కుర్రోళ్ళు. వీళ్ళు పని మాత్రం చాలా బాగా చేస్తారు. అక్కడ నుంచి టాటర్ షిఫ్టింగ్, అక్కడ నుంచి టాటర్ మీద లోడింగ్ అన్లోడింగ్కి మళ్ళీ ఇంకో కిలోమీటర్ వెళ్ళాలి టాటర్. ఆ రోడ్డు కూడా బాగోదు. చాలా హుషారుగా మోసారు కుర్రోళ్ళు మాత్రం. చూడండి, ఎవరికాళ్ళు లేని డ్యాన్సులు కూడా వేస్తారు. ఆ వచ్చిన కుర్రోడు డ్యాన్స్ వేస్తారు చూడండి, పవన్ కళ్యాణ్ స్టెప్లో. స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా. ఈ వర్షాల వల్ల పట్టుబడులు ఏ రోజు ఉంటున్నాయి ఏ రోజు ఉండలేదు తెలియట్లేదు. అదే చెరువులు బాగుండి అయితే ఇంకా వర్షంతో పని ఉండదు.
పట్టుబడి పట్టేయచ్చు. ఈయనైతే హరీష్ గారు మేస్త్రి గారు అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు. కష్టం అంటే మామూలు కష్టం కాదు. వాళ్ళు మోసే మూటల కన్నా కొంచెం పెద్ద మూటలు మోసుకుంటున్నాడు. సరే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి వీడియో. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను.